₹1,00,00,000 సంపాదించినా కూడా, మీరు కేవలం ₹1,00,00,000 సంపాదించినా కూడా మీరు పేదరికం అనే ఒక పదమే మీకు మీ యొక్క తరాలకి తెలియదు. అట్లాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా? మీ దగ్గర రాణిస్తారా వాళ్ళు? ఎందుకు రాలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదరికం అనే ఆ పదమే దగ్గరకు రానివ్వరు. అర్థమవుతుందా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదృష్టవంతులు. ఎందుకనుకుంటే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు. ఈ బిజినెస్లోకి వచ్చి 7.5 years అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 సంవత్సరాలు ఊరికే అయితే వస్తుందా? డిపార్ట్మెంట్లో నెల రోజులు మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత మానేసిన వాళ్ళు ఉన్నారు. 15 సంవత్సరాల తర్వాత మానేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఒత్తిడి. దినదిన గంటం 100 లాయర్స్. మీకు తెలిసిన ఏదైనా పేపర్లో చూసినారా? ఏదైనా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఒక ఎస్ఐ కాల్చుకొని చచ్చిపోయినాడు, ఒక కానిస్టేబుల్ సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. పొద్దున్నే ఒక లీడర్, ఇంతకుముందు మేము ఆయనతో కలిసి పని చేసినాం 2012 నుంచి 18 మధ్యలో. వాళ్ళ మిస్సెస్ వెయ్యాలి అని అంటాడు. మేము ఎప్పుడైతే చూడలేదు. వెస్టింజ్లోకి మళ్ళీ తీసుకుని వచ్చాం. పాత ఏదో ఒక కంపెనీలో చేసుకుంటూ 7 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. అక్కడ రిజల్ట్ రాలేదు. ఇక్కడికి వచ్చి పనిచేశాడు. చేసిన తర్వాత అనుకోకుండా ఆయనకి మరి బుర్రలో పురుగు కదిలిపోయింది. ఈ బుర్రలో పురుగు కదిలితే మనం ఏం చేయలేదు, అవునా కదా? 9% వరకు వచ్చారు. ఇక్కడ వెస్టీజ్లో 9% వచ్చారు. విడిచిపెట్టేసినాడు, బిజినెస్ విడిచిపెట్టేసినాడు. తర్వాత ఒక 4-5 కంపెనీలు చేంజ్ అయ్యాడు. తర్వాత ఇంకేదో వాటర్ ప్యూరిఫైర్ అమ్మాడు. ఆ వాటర్ ప్యూరిఫైర్ కూడా 10 రకాల కంపెనీలు వాటర్ ప్యూరిఫైర్ అమ్మాడు. వచ్చే తల్లి ఎప్పుడు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకటి ఆలోచించుకోండి. ఆ వ్యక్తి వెస్టీజ్లోకి వచ్చాడు, 9% అయ్యాడు. ఆయన మాట ఆయన వినలేదు, అన్నీ జరిగినాయి. సో ఈరోజు ఆయన చనిపోయి 15 రోజులు అవుతుంది. వాళ్ళ పాప నైట్ ఎర్లీ మార్నింగ్లో నైట్ పెట్టినట్టుంది స్టేటస్, మిస్ యూ డాడీ అని చెప్పి పెడితే, అరే ఏదబ్బా అని చెప్పి పక్కన చూసినా ఫోన్ చేశాను. పాప డాడీకి ఫోన్ ఇవ్వంటే అంకుల్ తర్వాత కాల్ చేస్తానని చెప్పి చెప్పలేకపోయింది. మా డాడీ చచ్చిపోయి 15 రోజులు అయింది. మళ్ళీ వేరు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే చనిపోయి 15 రోజులు అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఏమో ఏడిపించడానికి కాదు. కానీ విషయం ఏంటంటే ఆయనకి ఒక యూసీ ఉన్నాడు, 4 లక్షల ఇన్కమ్ తీసుకునే వ్యక్తి ఉన్నాడు. ఆయనకేదో ఒక యూసీలు ఉన్నారు, 7-8 మంది యూసీలు ఉన్నారు, 20 మంది ప్లస్ కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ విషయం ఆయనకి తెలియదు. అర్థమైందా? అఫ్కోర్స్ మీ విషయం ఏంటంటే మీరందరూ ఆయన డౌన్ వస్తారు, 2-3 తప్ప. అర్థమైందా? చనిపోయిన తర్వాత కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? 3-4 వేరు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన డౌన్. సో చెప్తున్నాడు, ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనుభవించాల్సిందే. అర్థమైందా? 4 లక్షల ఇన్కమ్ తీసుకునే యూసీడీలు ఉన్నారు, ఒక 7-8 మంది యూసీడీలు ఉన్నారు. ఆయన కర్మ మాత్రం కాలిపోయింది. ఏం లేదు, ఆయన ఏం చేసిందంటే బీపీ ఉన్న ఆయనకి బీపీ గోళీలు ఆపేశాడు. ఇంట్లో గొడవల వల్ల నరాలు చిక్కిపోయినాయి, చనిపోయాడు. అర్థమైందా? సో విషయం మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే లైఫ్ అనేది చాలా చిన్నది. ఆయన వయసు ఎంత అనుకోనంటే కేవలం 40 నుంచి 44 సంవత్సరాల మధ్యలోనే, 40 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు ఆయన. చనిపోయే వయసా? 40 సంవత్సరాల వయసులో చనిపోయాడంటే ఒకసారి ఆలోచించండి. ఆయనకంటే ఎంత పెద్ద టీం ఉంది. ఆయనకి ఆ విషయం చెప్తామని ఎన్నోసార్లు చెప్పడం పట్టించుకోలేదు. దరిద్రం డిస్కో డ్యాన్స్ చేస్తే లక్ష్మీదేవి వచ్చిన ఆహ్వానించలేమంటే ఆయన విషయం జరిగింది. లాస్ట్కి ఊళ్ళో తీసుకుని దహన సంస్కారాలు చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో చెప్పలేదు.
ఎందుకంటే ఆయన చేసిందంతా స్థిరత్వం లేని ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. వాటర్ ప్యూరిఫైయర్ బిగిస్తే కొంత డబ్బులు వచ్చేవి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పని ఏది చేసినా కూడా తలంచుకొని చేయండి, పూర్తిగా నమ్మి చేయండి. అర్థమైందా? మీ కళలు కనుక మిమ్మల్ని భయపెట్టట్లేదంటే మీవి చాలా చిన్న కళలు. అర్థమవుతుందా? మీ కళలు మిమ్మల్ని భయపెట్టాలి. ఎలాంటి కళలు అంటే 1,00,000 రూపాయలు చెక్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్ 1 year నాకు 1 lakh ఇన్కమ్ రాకపోతే కట్టికి నేల మీద పడుకుంటానన్నా. నాకు 50,000 చెక్ వచ్చిన తర్వాత 82,000 చెక్ వచ్చిన తర్వాత అరే డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పి పని స్లో చేశాను. ఏ పని స్లో చేశాను నేను అంతే. అది 12 నెలలు అయిపోయింది, 82,000 వచ్చింది. టక్కని గుర్తొచ్చింది మా మిస్సెస్కి, నువ్వు 12 నెలలకి 1,00,000 రూపాయలు రాకపోతే కట్టికి నేల మీద పడుకుంటావు కదా అని అడిగింది. నేనన్నా ఆల్రెడీ దాని గురించి రాత్రి పొద్దున్న నుంచే ప్రిపేర్ అయిపోయినా, రాత్రి కటింగ్ నేల మీద పడుకుంటానని చెప్పి 12 నెలలు బెడ్ మీద ఏదైతే పడుకున్నా, 2 నెలలు కటింగ్ నేల మీద పడుకున్నా వితౌట్ బెడ్తో పడుకున్నా. అంటే కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలి. అర్థమైనా? కమిట్మెంట్ లేదనుకుంటే మనం ఏం చేయలేము. ఎప్పుడు చేయగలుగుతాం? ఈ భూమి మీద నుంచి బయటకు వెళ్ళిపోతే చేయగలుగుతామా? నేను భూమి మీద నుంచి కాదు, నీవు ఈ యొక్క బాడీలో నుంచి శ్వాస కనుక బయట రాకపోతే నిన్ను ఎన్ని గంటలు నీ ఇంట్లో ఉంచుతారో చెప్పలేదు. 10 నిమిషాలు ఉంచవచ్చు, తీసుకుని హాస్పిటల్ డైరెక్ట్ తీసుకుని పోవమని చెప్పినా ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మా దగ్గర శ్రీలత గారు అని చెప్పి స్టాఫ్ డైరెక్టర్ విజయవాడ నుంచి, ఆమె చాలా మంచి ఆవిడ, మా తోబుట్టు లాంటిదన్నా, తోబుట్టువే. ఆమె చాలా బాగా వర్క్ చేసుకుంది. వాళ్ళ హస్బెండ్కి ఏమో బుర్రలో పురుగు కదిలింది. ఏదో స్టాక్ మార్కెట్లో ఏదో క్రిప్టో కరెన్సీలో ₹1 కోటి అప్పు అయిపోయినాడు. సొంత ఇల్లు లేదు, ఊరికి అప్పులో వచ్చి నెత్తి మీద కూర్చుంటే ఆమె తలనొప్పి వచ్చింది. ఇవ్వడానికి 2-3 సార్లు తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటే ఆ ప్రెషర్కి తట్టుకోలేక రక్తనాళాలు చిక్కిపోయి ఆమెకి క్యాన్సర్. కరెక్ట్ 15 రోజుల్లో చచ్చిపోయినాను. ఒకసారి ఆలోచించండి, ఆమె పరిస్థితి ఎట్లా ఉందని. చనిపోయిన తర్వాత ఆమె ఇంటికి తీసుకుని వెళ్దామంటే పరిస్థితి దారుణమైన పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితి అంటే విజయవాడలో ఆమె ఇంటికి తీసుకుని వెళ్తే అప్పుల వాళ్ళు నువ్వు డబ్బులు కట్టు, ఆమె దహన సంస్కారాలు చేయి, కడతావా డబ్బులు, లేకపోతే డబ్బులు కుక్కలు పీక్కుతున్నట్లుగా ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే చాలా మంది కడుపు కట్టుకొని కూలినాలు చేసుకొని బండలు మోసి రకరకాల కూలినాలు చేసుకునే డబ్బులు ఇచ్చే వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని మన పాపమా కదా? వాళ్ళు ఏం చేసిందా? వాళ్ళ ఆయనేమో హాయిగా గైప్ అయిపోయింది, కనిపించుకుని పోయాడు. అట్లా ఇట్లా చేసి పట్టుకున్నాం, ఆయనతో రాసి దహన సంస్కారాలు చేయించాం. అట్లా ఇట్లా చేసి కొంత మేము చందా అంతా ఎత్తి ఒక 1.5 lakh అయితే తీసుకుని వాళ్ళ పిల్లల పేరు కూడా వేసుకున్నాం. అంతే. ఒక 6-7 నెలల వరకు వెస్టీజ్ నుంచి ఆమె ఇన్కమ్ కూడా వచ్చింది. కానీ వాళ్ళ హస్బెండ్ ఒళ్ళొంగలు, ఏ పని చేయడు. ఏదైనా రాత్రి కరెంట్ పత్రులు ఏమైనా అట్లా నుండి జాబ్ చేస్తారంటారు ఆయన. ఇప్పుడు పరిస్థితి జీవితం ఎవరిది? జీవితం మనదా కదా? పని చేసింది ఎవరు? మనం సిన్సియర్గా సీరియస్గా పనిచేస్తే. ఈరోజు మామిడి శాంతి అని చెప్పి మనకు మేడం ఈరోజు వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. అనుకోకుండా వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఆమె 7 నెలలు బయటికి రాలేదు. బిజినెస్ బయటికి రాలేదు. ₹1,00,000 చెక్కు ఆమె బయటికి రానప్పుడు కూడా ₹70,000 యావరేజ్ ఇన్కమ్ వచ్చింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. నేను చెప్తున్నా, 18 సంవత్సరాల అనుభవం ఉన్న గవర్నమెంట్ జాబ్లో ఉన్న అనుభవం చెప్తున్నా నేను. ఒకవేళ ఎవరైనా ఉద్యోగం చనిపోతే ₹30,000 ఇస్తారు. క్రిమినల్స్ గురించి దహన సంస్థ 30,000 ఇస్తారు. తర్వాత ఏమి ఇస్తారంటే బ్యాంకులో ఏమైనా దాచి పెడితే సిపిఎస్ లేదంటే జిపిఎఫ్ ఏదైనా దాచి పెడితే ఆ డబ్బులు ఇస్తారు. అంతకు మించి ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. ఈ రోజు కనుక చచ్చిపోతే నిన్నటి శాలరీ ఇస్తాడు, ఈ రోజు శాలరీ కూడా ఇవ్వడు. ఫుల్గా
ఈరోజు బయట అది సిచ్యువేషన్. నేను అందుకే చెప్తున్నా, మీరు చేసే పని ఎలా ఉండాలనుకుంటే ఒక పంటని సృష్టించాలి, ఒక పంట పండించాలి. ఆ పంట ఎక్కడైనా వెస్టీజ్లో పండించాలి. అర్థమవుతుందా? అందుకే నేను చెప్తున్నా, మన తల్లిదండ్రుల పూర్వజన సుకృతమే వెస్టీజ్లోకి రావగలిగినాం. ఎట్లా వస్తాయి సార్ అనుకుంటే మన తరతరాలకు ఎలా ఇన్కమ్ వస్తుందో చూపిస్తా చూడండి. ఎందుకు ఈరోజు కొంతమంది చిన్న లెవెల్లో చనిపోయినప్పుడు కూడా కొంతమందికి 6-7 నెలల వరకు కూడా వెస్టీజ్ ఇచ్చింది. మీకు విషయం, కరోనా సిచ్యువేషన్లో కూడా మాకు గవర్నమెంట్ శాలరీ 15 రోజులకి 20 రోజులకి ఇచ్చింది శాలరీ. కానీ ఏ రోజు కూడా వెస్టీజ్ 10వ తారీఖు వేసేది ఒక్క రోజు కూడా డేట్ దాటలేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. ఈ ఒక్క ఇండస్ట్రీ ఒక్క రోజు రాదు. చాలా మంది చాలా రకరకాలుగా చెప్తుంటారు. 1920 నుంచి ఈ రోజు వెస్టీజ్ 2020 నాటికల్లా ఈ రోజు వెస్టీజ్ ఎంత పెద్ద బిజినెస్ చేస్తుందో సాల్వ్ చేశాడు. అర్థమైందా? సో అయితే నేను ఇక్కడ ఏం చేయాలి? మీ లక్ష్యం మా లక్ష్యం. ఓకే సార్, మీ లక్ష్యం మా లక్ష్యం. సో మనకు ఏం చేయాలి? అందరికి ₹1,00,000 కావాలా లేదా? ₹1,00,000 ఇస్తే కారు వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్నిటికీ మించి మీకు ఆనందం వస్తుందా లేదా? అవునా? సంతోషం వస్తుంది. మా బాబు నైట్ అడుగుతున్నాడు అన్నమాట, డాడీ నేనేం చేయాలి డాడీ అంటే, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, డాడీ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాం అనుకుంటా. సరే ఎవరు అన్నాడు. మరి వాళ్ళ అమ్మ వచ్చి పక్క నుంచి చెప్తుంది అన్నమాట, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావు సరేరా, నువ్వు డాక్టర్ అనుకున్నా, ఇంత పెద్ద బిజినెస్ చేసి డాక్టరా, ఆ డాక్టర్లే నా బిజినెస్ లో తెచ్చుకుంటాను అనేటువంటి మాట్లాడుతున్నాడు. మా పాప మరి సరే బాబు అయితే కొద్దిగా వాడి అవగాహన ఉంది. మా పాప ఇంత ఉంటుంది, 6 నెలలు అంటే 6వ తరగతి చదువుతుంది. ఇక్కడ స్కాలర్స్ ఏదో స్కూల్ ఉంది ఇక్కడ, నేను ఎంతవరకు వెళ్ళలే. అర్థమైందా? స్కాలర్షిప్ ఏదో స్కూల్ ఉందా, అందులో సెలబ్రిటీస్ పిల్లలే చదువుతారు. అందులో 3 లక్షలు అనమాట స్కూల్ ఫీజు. అయితే ఆ పాప అడిగిన మా మా మిస్సెస్ మాట్లాడుతుంది అన్నమాట, నేను చిన్నప్పుడు బాగా చదువుకున్నా కానీ నాకు చదివించినట్టు ఎవరు లేరు, మీరు బాగా చదివించుంటే కలెక్టర్ అయ్యేదాన్ని అనుకున్నాను అన్నది. అయితే మరి నెక్స్ట్ మీ డాడీ బాగా చదివిస్తున్నాడు కదా, నీకు నువ్వు కలెక్టర్ అయిపో జాన్ అనుకునంటే, కలెక్టర్ అట్లా ఇంత మంది బిజినెస్ చేసి నువ్వు కలెక్టర్ ఎట్లా చేస్తున్నావు, మీరు కలెక్టర్లో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఆలోచన విధానం చూడండి. మా పిల్లలు మాకు గొప్ప వరం ఏంటంటే, ఈ వెస్టీజ్ బిజినెస్ ఎంతైతే వరమో మా పిల్లలు నోట్ నుంచి ఇంతవరకు ఒక అబద్ధం రాదు. అది మా యొక్క వరం. అబద్ధం మాట్లాడదు. ఇంతకు మించి ఏమైనా మనకు అదృష్టం ఉంటుందా? పిల్లలకు చూడండి, ఒక లీడర్ పాపం, నేను నాకు తెలియదు వాళ్ళకి పెంచే విధానం తెలియదు, లీడరు లేకపోతే మా ఫ్రెండ్ అనుకుంది, లీడర్ అంటే వాళ్ళు ఇంకేది అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ పాప చిన్న పాపని ఫంక్షన్కి వెళ్ళాం. వాళ్ళ నాన్న ఏమో జరుగుతుంది తెలుసా, అరే బాడుకో, ఎంత ఉంటుంది పాప, అరే బాడుకో అని ఏం నేర్పిస్తున్నావు ఆడపిల్లకి, చిన్న పిల్లకి ఏం నేర్పిస్తున్నావు? మా పాప దాంట్లో ఇంకా సగం ఎక్కువ ఉంటుంది, పొడవు ఉంటుంది. అని ఆలోచించండి. మనం ఈరోజు మన జీవితంలో నరకం చూడాలంటే చాలు, మనం పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తే చాలు. అర్థమైందా? పిల్లలు అబద్ధాలు నేర్పిస్తే నరకం ఎలా చూస్తామో, ఈ బిజినెస్ లో మీరు అబద్ధాలు చెప్పినా ఈ బిజినెస్ లో మీరు నరకం చూస్తారు. అర్థమైందా? నిజం మాత్రమే చెప్పాలి, నిజం మాత్రమే మాట్లాడాలి. సో మీకు ఏదైతే చెప్తూ వస్తుందో అదే చెప్పాలి. అర్థమైందా? మేము ఏదైతే చేసామో దానికి ₹1 తక్కువే చెప్తాం తప్ప ఎక్కువ చెప్పము. ఎందుకంటే మాకు మేము చెప్పాల్సిన అక్కర్లేదు, నమ్మే పని అక్కరే లేదు. మా లీడర్స్ చాలా మంది చూసేసినారు. అర్థమవుతుందా? అయితే ఈ ₹1,00,000 ఇంకా ఎట్లా సంపాదిద్దాం, ఏం చేద్దాం? ఓకేనా? ₹1,00,000 కావాలా? కావాలా? సో గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 కావాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ కోర్ అని ఉంటుంది. కోర్ అంటే ఏంటి? 300 TV కాదు, కోర్ అంటే తెలుగు అర్థమండి. కోర్ అంటే ప్రధాన భాగాన్ని కోర్ అంటారు. శరీరంలో ప్రధాన భాగం ఏంటి? గుండె. గుండె కదా, గుండె
ఈ కాలు ఉన్నది, కాలు పని చేయలేదు అనుకోండి, మనము బతుకుతామా లేదా? ఈ చేయి పని చేయలేదు, బతుకుతామా లేదా? కళ్ళు పని చేయలేదు, బతుకుతామా లేదా? శరీరంలో ఏది పని చేయనా కొద్ది రోజులు బతుకుతాం, లేదంటే బాగా బతుకుతాం. కానీ గుండె పని చేయకపోతే, 2 నిమిషాలు పని చేయకపోతే గుండె ఏమవుతుంది? మన పేరు ముందు ఏమొస్తుంది? లేట్, లేకపోతే కీర్తి శేషులు ఏమొస్తుందా కదా? అని గుండెని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా? అలానే ఈ బిజినెస్ లో కూడా మీరు ఇది బాగా కాపాడుకోవాలి. ఇది చేయకుండా మీరు ఏమీ చేయలేరు, చేసినా కూడా నిలబడదు. అర్థమవుతుందా? దీని గురించి ఒక సీడీ కూడా రిలీజ్ చేస్తాం మేము. ఇఫ్ యూ కోర్ గేమ్ ఇస్ ఓవర్. మీరు కనుక కోర్ అయితే మీ యొక్క ఆట పూర్తయినట్టు లెక్క వెస్టీజ్ లో. అర్థమవుతుందా? సో వెస్టీజ్ లో జాయిన్ అయ్యి 2018 ఆగస్టు 3వ తారీఖు ఏ రోజైతే ఉందో ఆ రోజు కోర్ అయ్యాం. ఈ రోజు లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ లో కూడా మళ్ళీ సేమ్ ఏప్రిల్ 2026 ఏప్రిల్ 3వ తారీఖున కోర్ కంప్లీట్ చేసినాం. సో ఇండియాలో లేవు కాబట్టి 3వ తారీఖు కంప్లీట్ చేసినాం. అర్థమైందా? సో మన కోర్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రధాన భాగం మనం ఇక్కడ వెస్టింగ్ లో 300 PV. అర్థమైందా? కోర్. సో ఈ కోర్ తో ఏం చేయొచ్చు? కోర్ అంటే 300 PV. 300 PV అంటే ఇంచుమించు 10,000 రూపాయల బిజినెస్ కదా? ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ కొత్త వాళ్ళేనా? ఒకసారి గట్టిగా బిగ్ ఆఫ్ క్లాస్. ఓకే, ఎస్. సో కోర్ 300 PV ఏదైతే ఉందో మాక్సిమం అనేది 10,000 బిజినెస్ అన్నమాట. మనకు ఎంత? 10,000 బిజినెస్. సో ఈ 10,000 బిజినెస్ ని అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ కోర్ అనేది ఎలా చేయాలనుకుంటే ఫస్ట్ మనకు 100 PV అనేది ఇక్కడ PV అంటే పాయింట్ వాల్యూ. PV అంటే పాయింట్ వాల్యూ. అర్థమైందా? ఒక 35 రూపాయలు వేసుకున్నాం, యావరేజ్ గా 35 రూపాయలు వేసుకున్నాం. సో 10,000 బిజినెస్ చేయగలిగితే మనకి ఇక్కడ 400 లెక్క. రైట్? బయట ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్ళు ఎంత బిజినెస్ చేస్తారు రోజుకి? ఉల్లిగడ్డలే అని పొద్దున్న క్యాట్ చేస్తారా లేదా? ఎంత బిజినెస్ చేస్తారు తెలుసా? ఎంత? 1,000 ఈజీగా 10 మంది కాకుండా 1,000 రూపాయలు అవుతుంది. అవునా కదా? అవునా? 3,000 అవుతుందా? నెల రోజులు ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అయితే 90,000 లక్ష అవుతుందా లేదా? మనం ఎంత వెస్టీజ్ లో 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 10,000 బిజినెస్ చేయలేమా? చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో 10,000 బిజినెస్ లో 100 PV అనేది మనకు సెల్ఫ్ గా వాడుకోవాలి. సెల్ఫ్ అంటే మన స్వంతంగా మనకు 100 PV మినిమం. అర్థమైందా? తర్వాత మనకు 200 PV ఉంది కదా, ఈ 200 PV ఎలా వాడాలి? సో మనకి ఇక్కడ మనం రోజు ఎన్ని ప్లాన్లు చెప్తాం? మినిమం 2, పార్ట్ టైం or ఫుల్ టైం 2 చెప్పొచ్చా లేదా? ఏ ప్రాబ్లం లేదు కదా? సార్ నాకు క్లాస్ చెప్తే నా చేయబట్టి కొరుకున్నారు అనేటువంటి ఎవరైనా ఉంటే చేతులు లేపండి. మీరందరికంటే ఎక్కువ క్లాస్ మీరే చెప్పారు కదా. ఇక్కడ ఏపీ తెలంగాణలో హైయెస్ట్ ఇన్కమ్ నాదే కదా. నేను హైయెస్ట్ ఇన్కమ్ ఎందుకు వచ్చింది అనుకోనంటే మీరు అది ఏమనుకోవచ్చేమో, నన్ను తీసుకొని వచ్చి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు మోడీ గారు తీసుకొని వచ్చి నా పిన్ నాకు కూర్చోబెట్టలేదు, మా మేనేజింగ్ డైరెక్టర్ తీసుకుని కూర్చోబెట్టలేదు. అందరికంటే ఎక్కువ క్లాస్ చూపించారని చెప్పి నాకు ఇన్కమ్ ఎక్కువ వచ్చింది అంతే. అర్థమైందా? ఈరోజు కూడా ఈ సూట్లు భూమి పక్కన పెట్టి హోండా డ్రీమ్గా బుల్లెట్ మీద వెళ్ళి ప్లాన్ చెప్పేసి వస్తాను. చెప్పేసి ప్రతిరోజు మినిమం వారంలో 4-5 ప్లాన్స్ ఖచ్చితంగా నేను కారు లేకుండా వెళ్ళి ప్లాన్ చెప్పేసి వస్తాను. అర్థమవుతుందా? సంవత్సరానికి మినిమం నేను ఒక 1000 కార్డు పంచుతాను. నేను చౌరస్తాలో జంక్షన్లో నేను 1000 కార్డు పంచుతాను. అర్థమవుతుందా?